వామ్మో, భారీ మొసలి అంటే అందరికీ భయమే. అలాంటి మొసలి ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భయమవుతుంది కదా. మరి బాత్రూం వెళ్లే దారి సందులో ఉన్న ఆ ఇంటి యజమాని ఇంకెంత భయపడి ఉంటాడో ఊహించుకోండి. ఉదయం లేవగానే ఆ ఇంటి యజమాని బాత్రూంలోకి వెళ్లే దారిలో సందులో మొసలిని చూసి భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గ్రామ ప్రజలకు తెలియజేయగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇది వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం జానంపేట గ్రామానికి చెందిన నాగన్న అనే వ్యక్తి ఇంటి బాత్రూం సందులోకి విశ్రాంతి కోసం వచ్చి నిదురిస్తుంది. ఇది గమనించిన ఇంటి యజమాని నాగన్న భయాందోళనలకు గురై గ్రామ పెద్దల సహకారంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వనపర్తి స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణసాగర్ వారి బృందంతో మొసలిని చూసి భారీ మొసలి కావడంతో వారి బృందం చే నెమ్మదిగా దాన్ని తాడులతో బంధించి జానంపేట గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పై ఎక్కించి కృష్ణానది తీర ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. ఇలాంటి మూగజీవులు విశ్రాంతి కోసం ఊర్లోకి వస్తే వాటిని కొట్టడం గాని చంపడం గాని చేయకుండా ఫారెస్ట్ అధికారులకు స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తే వాటిని ప్రకృతి వనంలో సురక్షితంగా వదిలేస్తామని ఫారెస్ట్ అధికారి రాణి స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణసాగర్ తెలియజేశారు. తెల్లతాడు పైకి లాగాను అని మొత్తం నడుం కేసి నడుం నడుంకే కామెడీ కామెడీ అయిపోయా ఒక కాలు వాడే మొత్తం గోర్లు కట్ చెప్పరా దాని గోర్లు పెరిగి మంచిగా మొత్తం వీడియోలో పడుతుంది ఆపనా మీరు తెల్లారి దాని చేస్తుంది ఎవరు నెత్తింది కాదు అలా ఇప్పుడు పెద్ద తాడు తెచ్చింది చూడ आवाज आहे డాడీ అయిపోయింది 2% నా ఏం చేయొద్దు వాళ్ళు చేస్తారు బాబు మీరు ఎవరేం పోవద్దు మరుగుల పోతుంది అక్కడ ఎదురుకో దానిలో పోతుంది అట్లా అట్లా ఓ ముందరికి అటు సైడ్ ఓ ఏ బాబు రాళ్ళగిరి కొట్టొద్దా మా బాబు దిక్కుపోండి అందరూ ఇప్పుడు ఒకసారి అన్న పోండి అట్లా అనండి నోట్లో పెట్టవద్దు కొడుతుంది పైన ఎంతసేపు అదే రేపు గట్టి వాడు మీరంతా అట్టే ఉండండి ఏ గోపాల్ దానికి ఎదురు పోతుంది ఎట్లా పోతుంది నదిలోకి చెప్పటం నేను పని లేక చెప్తాను అనుకుంటారా ఎట్లా అట్లా
ఈ విధంగా రావడం జరిగిందనంటే మాకు ఈ మొసలి ఇట్లకెళ్ళి సంచరిస్తుంది జనావాసాల్లోకి అనే విషయం మేము నిన్ననే తెలుసుకోవడం జరిగింది. ఆ సమాచారం మేరకు మేము అప్పుడే వెంటనే వెంకటాపూర్ పంచాయత్ సెక్రటరీని, జానంపేట పంచాయత్ సెక్రటరీని ఇద్దరిని కూడా అప్రమత్తం చేసి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకి డబ్బు వేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము ఈరోజు తెల్లవారుజామున మేము అంచనా వేసిన విధంగానే 4 గంటల ప్రాంతంలో విలేజర్స్ నుంచి కానీ, పత్రికా విలేకరుల నుంచి కానీ, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ నుంచి కానీ సమాచారం అందుకొని నేను సాగర్ స్నేక్ సొసైటీ కృష్ణసాగర్ గారిని సంప్రదించి వాళ్ళని తీసుకొని ఈ ముసలిని బంధించి తర్వాత దీన్ని కృష్ణానది రివర్ ప్రాంతంలో వదిలిపెట్టుటకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ముసలిని ఇప్పుడు తీసుకెళ్లడం జరుగుతున్నది. ముసలి సెర్ల నుండి వచ్చింది, మా ఇంటి దగ్గర వచ్చి పండుకున్నది. ఇట్లా సారాలకు ఫోన్లు చేసినాం, వాళ్ళు కట్టుబడి చేసింది. ఎన్ని గంటలకు వచ్చింది? 2 గంటలకు వచ్చింది. చెల్లెలకు వచ్చింది ముసలి. నా పేరు రామకృష్ణ. నేను శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు ఈరోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో జానపేట విలేజ్ నుండి నాగన్న గారు ఫోన్ చేసి ఇట్లా మా ఇంట్లో ముసలి చొరబడ్డది, మా ఇంటి పక్కన ముసలి వచ్చింది అని చెప్పగా మేము వాళ్ళు 100 కూడా ఫోన్ చేశారు. మేము వచ్చామండి. ప్రాంతానికి వచ్చినాక మన స్నేక్ సొసైటీ గారికి మేము ఫోన్ చేసి ఇట్లా ఉందని చెప్తే వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి మన ముసలిని బంధించడం జరిగింది. ఈ ముసలిని మన కృష్ణ రివర్లో ఆ రివర్ ప్రాంతంలో ఇసిపెట్టడానికి వెళ్తున్నది ఇప్పుడు బంధించినాక. భారీ ముసలిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మాకు వనపర్తి సెక్షన్ ఆఫీసర్ రాణి గారు 4 గంటల ప్రాంతంలో ఫోన్ చేయడం జరిగింది ఉదయం. దీన్ని మేము నిన్ననే గుర్తించడం. నిన్న మాకు రాత్రిపూట్ల 1 గంట ప్రాంతంలో అంబులెన్స్ డ్రైవర్ రఘు వాళ్ళు గుర్తించి వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళని నిన్ననే ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముసలి తిరుగుతుంది, రైతులు మరియు గ్రామస్తులు, పశువుల కాపర్లు వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తే వాళ్ళు వెంటనే నిన్న పంచాయతీరాజ్ సెక్రటరీ గారితో మాట్లాడి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చూసింటారు, వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ కూడా పెట్టించడం జరిగింది. అందులో క్రమంలోనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఈ నాగన్న వాళ్ళ ఇంటి సమీపం ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ సమీపంలో ఈ ముసలి అయితే రావడం జరిగింది. ఆ ముసలిని అయితే మనం ఇప్పుడు ఈ గ్రామస్తుల సహకారం మరియు ఫారెస్ట్ ఆఫీసర్ సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైతే ఆ ముసలిని బంధించి తిరిగి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో దీన్ని వదిలేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే భూమి మీద మనకంటే ముందే ఈ జంతువులు జన్మించినాయి, మనకంటే ముందు జన్మించినాయి కాబట్టి వాటికి బతికించే హక్కు కల్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎవరు కూడా ఏ వన్యప్రాణిని కూడా చంపాల్సిన అవసరం లేదు. కేవలం ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ మరి మాకు కానీ సమాచారం ఇస్తే మేము రావడం జరుగుతుంది. మేము కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా రామకృష్ణ గారు కూడా ఇక్కడనే ఈ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. మాకు కూడా మా గౌరవ ఎస్పీ గారు శ్రీ రావణ గిరిధర్ గారు కూడా ఐపీఎస్ గారు కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలం మనకు వాటరు కృష్ణానది నుంచి బాగా వాటర్ వస్తుంది కాబట్టి సమీప గ్రామాలు మీవన్నీ అన్నీ కూడా, కాబట్టి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వరి చేనుల్లోకి వచ్చి దాక్కునే ఆస్కారం ఉంటుంది. రైతులు కానివ్వండి, వ్యవసాయ కూలీ లేచేటువంటి నాటు వేయడానికి వచ్చేటువంటి మహిళా రైతులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడైనా కనబడితే మీరు దూరంగా జరిగి వాటిని మాకు సమాచారాన్ని మేము వస్తాం. ఇప్పుడైతే ఆ ముసలిని పట్టుకున్నాం. ఓకేనా?
తెగిపోతాయి ఉంటే డబల్ వేసుకో. ఏం కాదు ఇది పెట్టి నడుచుకుంటారు. ड्राइवर साहब चाल करो. दोपहर आ रहा